హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను ఫ్రెండ్స్ మీ చందుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్ -123 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వంటలు అయితేనేమి ఫ్రెండ్స్, నేను కిచెన్ క్లీనింగ్ అయితేనేమి, ఏదైనా కూడా ప్రతిరోజు నేను చేసే పనుల్లోనైతే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఏంటి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే పిల్లలకి మంచిగా దోశలు అయితే వేసిచ్చాను ఫ్రెండ్స్. ఇంకా దోశలు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు టిఫిన్. ఆ తర్వాత ఇంక ఈరోజు మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు ఫ్రెండ్స్. డ్యూటీకి అయితే వెళ్ళేసి వచ్చాడనమాట. సో ఇంకా మళ్ళీ తర్వాత డ్యూటీకి ఇంకా వెళ్ళేది ఇంకా కొంచెం బాగానే రెస్ట్ ఉంటుందన్నమాట తన డ్యూటీ పర్పస్ పైన. సో ఇంకా మధ్యాహ్నానికి అయితే బెండకాయ కర్రీ చేద్దామనేసి బెండకాయ ఫ్రై ఫ్రెండ్స్, కర్రీలాగా కాకుండా ఫ్రై లాగా చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. బెండకాయ అయితే చూపించాను కదా ఫస్ట్లోనే, అక్కడ కడాయిలోనైతే మంచిగా బెండకాయ ఫ్రై అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి పప్పు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా మేమైతే పచ్చిమిర్చి పప్పు కూడా బాగా తింటాం ఫ్రెండ్స్. మంచిగా ఎప్పుడు ఎర్రపప్పునే కాకుండా పచ్చిమిరపకాయలతో కూడా మంచిగా అయితే నేను పప్పు అయితే ప్రిపరేషన్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అప్పప్పుడు. కాబట్టి పచ్చిమిరపకాయల పప్పు కూడా అయితే ఇక్కడ నేను తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మధ్యాహ్నానికి అయితే మంచిగా బెండకాయ ఫ్రై, పచ్చిమిరపకాయల పప్పు, అన్నము, తర్వాత చపాతీ. బెండకాయ ఫ్రైలకి చపాతీ అని ఇవన్నీ అనుకున్నాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ చేయాలన్నమాట వంటలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మంచిగా పచ్చిమిరపకాయల పప్పులోకైతే కావాల్సిన చింతపండును కూడా తీసుకొని శుభ్రంగా అయితే ఇంకా అక్కడ కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా వాటర్లోనైతే నేను ఇంకా ఈ వేసేస్తే ఇది చింతపండు. ఇక్కడ పచ్చిమిరపకాయల పప్పు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ప్లీజ్ ఫ్రెండ్స్, నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబర్లు మంచిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే ఎంకరేజ్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా అనమాట ఫ్రెండ్స్, స్టార్ట్ చేసి కూడా 3 months అయింది ఫ్రెండ్స్ అంతే. సో కాబట్టి నా కష్టం, నేను ప్రతిరోజు పడే కష్టం. ఇప్పుడు మనం బయటికి పోయి జాబులు చేసి ₹1 ₹2 సంపాదించుకుందామన్నా వీలు కావట్లేదు ఫ్రెండ్స్ అస్సలు. నాకు తెలిసి ప్రతి అమ్మాయి అయితే తన కాళ్ళ మీద తను నిలబడాలి, ₹4 అయితే సంపాదించుకోవాలి అన్నది అయితే గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. కాకపోతే ఇంకా ఇంట్లో పనుల నిమిత్తమై హస్బెండ్కి ఇంకా క్యారియర్ అరేంజ్ చేయడం కానీ, టిఫిన్ బాక్సెస్, ఇంకా పిల్లల కోసమని ఇంకా నేను బయటికి స్కూల్ టీచర్గా వెళ్ళిపోయాను అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుందని అయితే హౌస్ వైఫ్గానే సెటిల్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకి అరేంజ్ చేయడము, హస్బెండ్కి అరేంజ్ చేయడము, ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడము, ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ నాది డైలీ రొటీన్ అయితే. నేను బీఈడి వరకు చదువుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలోనైతే కొంచెం నా లైఫ్ స్టైల్, నేను ఎక్కడి వరకు చదువుకున్నాను, మా నేటివ్ ప్లేస్ ఏవి అనేటివి అయితే అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వచ్చేసి ఇవన్నీ వంటలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంక ఈ వంటలను చూస్తూ ఉండండి. అలాగే నా పర్సనల్ లైఫ్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. నా పేరేంటి, మా సొంత ఊరేంటి అనేది అయితే వీడియో అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. మా ఊరు వచ్చేసి ఆదోని ఫ్రెండ్స్, కర్నూలు డిస్టిక్ ఆదోని అనమాట. ఇప్పుడు ఆదోని కూడా జిల్లాగా చేయాలని అయితే మంచిగా ధర్నాలు అన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అస్సలు. సో మాది ఆదోని అనమాట. నేను పుట్టి పెరిగింది అంతా ఆదోనే ఫ్రెండ్స్. నా చైల్డ్హుడ్ అయితేనేమి అంతా అక్కడే అనమాట. సో నా హస్బెండ్ ఊరు కూడా ఆదోనే అనమాట. సో వేరే ఏరియా అనమాట అంతే. సో నా పేరు వచ్చేసి, పూర్తి పేరు ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి చంద్రలీల అనమాట. నేను అందరు ఫ్రెండ్స్ చందు అని పిలుస్తారు, కొంతమంది లీలా అని పిలుస్తారు అనమాట. సో నా పేరు వచ్చేసి చంద్రలీల. నేను వచ్చేసి నా చదువు వచ్చేసి బీఈడి వరకు చదువుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే డిగ్రీ ఆదోనిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో డిగ్రీ వరకు చదివాను. బీఈడి వచ్చేసి శ్రీ బాలాజీ కాలేజ్లో అయితే చదివాను ఫ్రెండ్స్. బీఈడి చదివిన తర్వాత కూడా ఒక 3 years పెళ్ళి కాకముందు చదువు అయిపోయిన వెంటనే ఫ్రెండ్స్ నేనైతే స్కూల్ టీచర్గా అయితే జాబ్కి వెళ్ళాను ఫ్రెండ్స్. కొన్ని రోజులు ఫస్ట్ ఒక 1.5 year ఎలిమెంటరీ సెక్షన్లో చేశాను వర్క్, 5th 4th standard వరకు 1-2. తర్వాత నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చి నాది వచ్చేసి సైన్స్ గ్రూప్ ఫ్రెండ్స్. సైన్స్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. కాబట్టి ఏం చేస్తారంటే, ఇంక సైన్స్కి టీచర్స్ ఉన్నారు, తెలుగు ఖాళీ ఉందమ్మా, మీరు తెలుగు కూడా సెకండ్ లాంగ్వేజ్గా ఉంది కాబట్టి, సెకండ్ మెథడ్గా తెలుగు ఉంది కాబట్టి మీది తెలుగు చెప్పగలరా అంటే చెప్తాను. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, సబ్జెక్టు. చెప్తాను సార్ అనేసి అయితే ఇంకా అక్కడ హై స్కూల్కి ప్రమోట్ చేసుకున్నారనమాట. ఆదోనిలో సెయింట్ ఆంథనీస్ హై స్కూల్ అని ఉంది ఫ్రెండ్స్. సో అక్కడ సెయింట్ ఆంథనీస్ హై స్కూల్లోనైతే నేను 7th to 10th class వరకు అయితే తెలుగు సబ్జెక్ట్ అయితే డీల్ చేసినాను ఫ్రెండ్స్. 2 years అనమాట. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అయితే తెలుగు సబ్జెక్ట్ చెప్పాను. సో శాలరీ అప్పట్లో ఇంకా 2010లో చెప్పినాను ఫ్రెండ్స్. 2010 నుంచి 13 వరకు అనమాట. 13 వరకు చెప్పాను. సో 13 వరకు 2000 శాలరీ ఇచ్చేవారు ఫ్రెండ్స్. అలా వచ్చిన శాలరీని అంతా మా అమ్మకి తీసుకొని వచ్చి అయితే ఇచ్చేదాని. అంటే ఎంత హ్యాపీనో కదా అలా అప్పుడే సంపాదిస్తే. అది ₹1 కానీ మనం ఆడపిల్లలు కూడా చాలా తక్కువ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనమంటూ ఒక 4 డబ్బులు అయితే సంపాదించాలి ఫ్రెండ్స్. సో అలా సంపాదించి అయితే మా అమ్మకి ఇచ్చేదాని అనమాట. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 2013 వరకు. సో 2014లో వచ్చేసి మా పెళ్ళి అయిపోయింది.
ఇంకా మంచిగా సంబంధం అయితే కుదిరింది. ఇంకా కాబట్టి ఇంకా పెళ్ళి అయితే చేసేసారు 2014లోన. 2014 ఫిబ్రవరి 8 అంటే నా మ్యారేజ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇంకా తర్వాత బాబు పుట్టాడు వెంటనే. అదే 2014లోనే నవంబర్ 21 అయితే మా బాబు 9 మంత్స్కి అనమాట. సో ఇంకా ఎక్కడ జాబ్ వెళ్తాం ఫ్రెండ్స్, ఇంకా చెప్పండి. ఇంకా ఇంటి సంసారము, ఇంటి పనులు చేసుకోవడము, ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా జాబ్ పర్పస్ మీద ఇంకా ఆయనకు డ్యూటీకి క్యారర్ కట్టడము ఇలాగే ఉండిందనమాట. జాబ్ చేద్దామన్నా అసలు తీరిక ఎక్కడుంది ఫ్రెండ్స్, ఇంకా చెప్పండి. మనం జాబ్ చేసి వస్తే మనకి ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటే జాబ్ చేయొచ్చు, కానీ అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను జాబు అదింత 2000 సంపాదించిన మా అమ్మ ఏదో అన్నం పప్పు తయారు చేసినా నేను చక్కగా క్యారర్ కట్టుకొని అయితే స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట, ఎంత హ్యాపీగా. ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనం పనులు చేయమంటే ఎలా కుదురుతుంది ఫ్రెండ్స్. మరి పనులన్నీ చేసుకొని జాబ్ చేయాలి అంటే అస్సలు కుదరదు, కాబట్టి అలసిపోతాం. కాబట్టి ఇంక ఇంట్లో పనులే చాలే అనేసి ఇంక ఇంటి పని చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ అలా అనమాట. సో 14లోనైతే మా బాబు పుట్టాడు, 17లోనైతే మా పాప పుట్టింది. సో 2 పిల్లలు అనమాట నాకు, బాబు పాప. బాబు పేరు వచ్చేసి సంజయ్ తేజు, పాప పేరు వచ్చేసి ప్రతీక. తన ముద్దు పేరు వచ్చేసి బ్లెస్సీ అని పిలుస్తాం ఫ్రెండ్స్. మేమైతే క్రిస్టియన్స్ అనమాట. సో బాబు పేరు సంజయ్ తేజు, పాప పేరు ప్రతీక, మా ఆయన పేరు వచ్చేసి రవి, నా పేరు వచ్చేసి చంద్రలీల అనమాట. ఇది నా ఫ్యామిలీ బయోడేటా ఫ్రెండ్స్. నా ఫ్యామిలీ ఇలా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో ద్వారా అయితే నా గురించి నేనైతే మీతో పరిచయం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే స్టార్టింగ్లోనే నేను నా సెల్ఫ్ వీడియో పెడదాము, నా గురించి పరిచయం చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకే ఎందుకులే ఫస్ట్ మీకు అలవాటు అవుదాము, కొద్దిమంది అయినా నా వీడియోస్ చూస్తూ ప్రతిరోజు ఉండి ఒకవేళ నన్ను ఇష్టపడితే కనుక అప్పుడు చెప్పుదాము అనేసి అయితేనే ఒక 3 months కానీ అనేసి అయితే ఇప్పుడు ఈ వీడియోలోనైతే నా ఫుల్ డీటెయిల్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఇది నా బయోడేటా ఫ్రెండ్స్, మొత్తం నా ఫ్యామిలీ గురించి కానీ నా పిల్లల గురించి కానీ. సో ఇక్కడ మా ఆయన జాబ్ నిమిత్తమై ఇప్పుడు మేమైతే ప్రజెంట్ ఆదోన్లోనైతే లేం ఫ్రెండ్స్. ఇక్కడ గుంతకల్ అనేసి అనంతపురం డిస్టిక్ అనమాట, గుంతకల్కి అయితే ట్రాన్స్ఫర్ వచ్చిందనమాట. మా ఆయనకి జాబ్ ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకొని వచ్చాడు. సో ఇక్కడ గుంతకల్లో అయితే మేము ఉన్నాము. మా పిల్లలు ఇప్పుడు ఇక్కడ సెయింట్ పీటర్ స్కూల్లో చదువుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ గుంతకల్లోనైతే, అక్కడ ఆదోన్లో ఉన్నప్పుడైతే సెయింట్ జోసెఫ్ స్కూలు, ఇక్కడ సెయింట్ పీటర్ స్కూల్ అనమాట. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నా పిల్లల్ని చూసుకోవడము ఇంక ఇదే సరిపోతుంది. అరే మనకంటూ మనం కూడా అమ్మాయిలు కూడా ఏంది ఇంత చదువుకొని కూడా ఒక్క 2 రూపాయలు, ఒక 10 రూపాయలు కూడా మనం చేయంటే సంపాదించడం లేదని అయితే నాకు ఎప్పటి నుంచో ఉంది ఫ్రెండ్స్. ఏదో ట్యూషన్ చెప్పుకొని అయినా ఖచ్చితంగా ఒక సంపాదించుకుందాం, ఒక 500, 1000 రూపాయలు రానిలే నెలకి అని అయితే ఇదే థాట్ ఉండింది ఫ్రెండ్స్. ఒక 4 పిల్లలకు చెప్పుకున్న 200 ఇచ్చినా 800 వస్తుంది కదా. నేనంటూ నా పాకెట్ మనీ కానీ ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా, నేను కూడా సంపాదించుకుంటున్నాను అని అయితే చాలా ఉండింది ఫ్రెండ్స్. కాకపోతే ఎక్కడ కుదరదు ఫ్రెండ్స్, ఏది చేద్దామన్నా కుదరదు. ఎందుకంటే నేను ట్యూషన్ పెట్టుకుందామన్నా రెంటెడ్ హౌస్ వాళ్ళు ఒప్పుకోరు ఫ్రెండ్స్. ఇంక ట్యూషన్ పెట్టుకుంటాను బోర్డు పెట్టేసి అందరి పిల్లల్ని బాగా, అంటే పిల్లలు స్టెప్స్ ఎక్కేటప్పుడు అల్లరి చేస్తారని ఇంకా అంతా అవుతుంది అనేసి అయితే ఒప్పుకోరు ఫ్రెండ్స్, అసలు వద్దంటారు. సో అది కూడా అడిగి చూసామన్నమాట. కాబట్టి ఇంక ఏం చేద్దాం, నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఇదైతే ఇలా సోషల్ మీడియాలోనైతే యూట్యూబ్ ఆన్ చేసి నా డైలీ రొటీనే ఫ్రెండ్స్. ఏం లేదు, నా కంటెంట్ వచ్చేసి నా లైఫ్ స్టైలు, నేను ప్రతిరోజు ఇలా కష్టపడతాను, ఏ పనులు చేస్తాను ఇలా అయితే చేశాను. చాలా ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ నుంచి అయితే ఈ ఆలోచన ఫ్రెండ్స్. ఇంక యూట్యూబ్లోకే మనం ఇంట్లోనే ఉండి మన వీడియోస్ అప్లోడ్ చేస్తూ నచ్చితే ఖచ్చితంగా ప్రేక్షకులు మనల్ని కూడా ఆదరిస్తారు, ఇలా ఎందుకు అడుగు వేయకూడదు అనేసి అయితే చాలా పడింది ఫ్రెండ్స్, ఒక 3 years బ్యాక్ నుంచి అయితే. కాబట్టి ఎప్పుడు చేద్దాం అని అనుకున్నా మనకి యూట్యూబ్ ఆన్ చేయాలని ఏముండాలి ఫ్రెండ్స్, ఫస్ట్ సెల్ ఉండాలి కదా, పెద్ద సెల్. సో నాతో సెల్ కూడా లేదు ఫ్రెండ్స్. మా ఆయన పెద్ద సెల్ కూడా కొనిలేదంటే చిన్న సెల్ ఉండేది రెడ్మీ అనేసి, అది చిన్నదనమాట. సో మా ఆయనతో చెప్పాను, నేను ఇట్లా యూట్యూబ్ ఆన్ చేస్తాను అన్నా కూడా ఇప్పుడు ఎక్కడైతుందిలే, ఇంట్రెస్ట్ ఉంటే ఓకే చెయ్యి, అన్నీ తెలుసుకొని చెయ్యి, ముందుకెళ్ళు, అంతేగాని ఏం తెలుసుకోకుండా అయితే వెళ్ళొద్దు, అన్నీ తెలుసుకో ఎట్లా ఏం కథ అనేది అని అయితే అన్నాడు. ఆ చిన్న సెల్ కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు, 14, 17 కాబట్టి పిల్లలు 5, 6 years వచ్చి 10 years వచ్చేంత వరకు కూడా నేను ఇంకేం ఆలోచించలేదు ఫ్రెండ్స్. అస్సలు 2018లోనే థాట్ అయితే వచ్చింది నాకు యూట్యూబ్ ఆన్ చేద్దామని. కానీ పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి ఇంక వదిలేసాను, థాట్ వచ్చింది, దాన్ని వదిలేసాను అనమాట. ఇప్పుడు దేవుడు ఎప్పుడు మనకి రాసి పెట్టుండి ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్తాం కాబట్టి ఇప్పుడైతే యూట్యూబ్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. కాబట్టి మీరు నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు నా వీడియోస్ చూడండి, నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వంట పని మొత్తం అయిపోయింది, ఇంకా ఇది వంట ఇంకా కంటిన్యూ ఉంది ఫ్రెండ్స్. 2వ పార్ట్లో కూడా ఇంకా నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది part 2గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఆ వీడియోలో కూడా నేను మొత్తం చెప్తాను ఫ్రెండ్స్, అంతా మా ఆయన ఏం జాబ్ చేస్తాడు, ఏం పని చేస్తాడని కూడా చెప్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నా వీడియోస్ అయితే ఖచ్చితంగా చూస్తూ ఉండండి ప్రతిరోజు, మర్చిపోకండి. కంటిన్యూ పార్ట్ కూడా ఉంటుంది దీనికి,
ఇంకా తర్వాత ఏం చేశాను అంత పనులు అనేసి ఇంకా దీంట్లో అంతా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ నా వీడియో. ఓకే.